తాళ్లరేవు మండలంలోని నీలపల్లి గ్రామం నుండి వచ్చిన తొలితరం కమ్యూనిస్టు నాయకులను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధనకు పునరంకితమవ్వాలని సిపిఎం పార్టీ నాయకులు కమిడి సత్య శ్రీనివాస్, మోర్తా రాజశేఖర్, టేకముడి ఈశ్వర్రావు అన్నారు. నీలపల్లి గ్రామానికి చెందిన తొలితరం కమ్యూనిస్టు నాయకులు కమిడి వెంకటనారాయణ, మాతా వేమనాచార్యులు, దడాల మహాలక్ష్మి, మేడిశెట్టి నీలాద్రి, కమిడి సుధాకర్ల జ్ఞాపకార్థం సిద్ధార్థనగర్లో ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద గ్రామస్తులు మృతవీరుల దినోత్సవం నిర్వహించారు. టేకుముడి ఈశ్వర్రావు ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, గ్రామస్తులు మృతవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీలపల్లి సిద్ధార్థనగర్ గ్రామానికి తొలుత కమ్యూనిస్టు నాయకులను, తర్వాత అంబేద్కర్ వాదులు, బౌద్ధ ప్రచారకులను అందించిన చరిత్ర ఉందన్నారు. లాల్ నీల్ ఐక్యతకు గ్రామం నిలువుటద్దంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి త్యాగధనులు పుట్టిన గ్రామం వారి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. గ్రామంలో యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్ ద్వారా అనేక మంది పిల్లలకు విద్యను అందివ్వడం కారణమన్నారు. ఆ ట్యూషన్ సెంటర్కు మెరుగైన వసతులు కల్పించడానికి దాతలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వల్లు రాజబాబు, ఎం రమణి, విపర్తి శ్రీనివాస్, మోకా మధుబాబు, దడాల ఇజ్రాయెల్, మాతా నాగభూషణం, నాథ్ సత్యనారాయణ, మోకా రాహుల్, చెల్లె వెంకటరావు గ్రామస్తులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర, దాని తర్వాత అంబేద్కర్ చరిత్ర, తర్వాత ప్రజా సంఘాల ఉద్యమ చరిత్ర ఉంది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక నిర్మాణ దక్షత ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఒక ఉన్నారు. నేను గతంలో తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో సిద్ధార్థనగర్లో అమరవీరుల యొక్క స్మారక స్తూపాన్ని ఆవిష్కరించిన సందర్భంగా, సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ వార్షికోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం. ఈ అమరవీరులు అయినటువంటి నాయకులందరూ కూడా గతంలో ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ గ్రామంలో విద్య కోసం చేసినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ ఈ గ్రామాభివృద్ధిలో యూత్, గ్రామ ప్రజలు కూడా భవిష్యత్తులో ఉండాలని మేము మనవి చేసుకుంటూ, ముఖ్యంగా అంబేద్కర్ భావజాలాన్ని, మార్క్సిజం భావజాలాన్ని కూడా ఈ గ్రామం ఆదరించింది. ఇక్కడి నుంచి అనేక మంది నాయకులు తయారయ్యారు. వారు ఈ సొసైటీని మార్చడం కోసం వారు కొంత కృషి చేశారు. దాని కొనసాగింపుగా ఈ గ్రామంలో యూత్, ఇప్పుడున్నటువంటి పెద్దలు కూడా మరింత కృషి చేసి ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ గ్రామ ప్రజల అభివృద్ధి కోసం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.